హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్‌ఫుల్లీ యువర్స్ బై లక్ష్మీ ప్రసన్న. థంబ్‌నెయిల్ చూస్తున్నారు కదా! సో, మనం ఈరోజు ఏంటి అంటే, మనం ఫ్రెష్ లీవ్స్ యూజ్ చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ డ్రెస్ నేను ఇలా ప్లెయిన్ డ్రెస్ కొన్నానండి. కాకపోతే నాకు ప్లెయిన్‌గా అనిపిస్తుంది. సో, దాన్ని కొంచెం మేకోవర్ చేసి మనము సింపుల్‌గా, ఈజీగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేద్దాము అని నేను ఇది ఫస్ట్ ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు చేయలేదు. సో, నేనేంటంటే నా చుట్టుపక్కల ఉండే కొన్ని లీవ్స్ అన్నీ తీసుకొనొచ్చి వాటిలో నాకు ఈ డిజైన్ అయితే బావుంటుంది అనిపించింది. సో, నాది లైట్ క్రీమ్ కలర్ కదా! డ్రెస్ క్రీమ్ కలర్ మీద లైట్ సాప్ గ్రీన్‌లో నేను వైట్ మిక్స్ చేసి ఈ కలర్ లైట్ గ్రీను చేశాను. సో, దాన్ని మొత్తం పెయింట్‌ని మొత్తం లీవ్స్ అన్నిటికి పెయింట్ చేశాను. సో, మనం ఏంటి అంటే లీవ్స్ అన్నీ మొత్తం పెయింట్ చేసిన తర్వాత, ఆ లీఫ్ మొత్తం తీసుకొని ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే, ఒక్కసారి మనం చేస్తే ఈ పెయింటింగ్ అయితే సరిగ్గా రావట్లేదు. లైట్‌గా అనిపిస్తుంది. సో, నేను ఒకసారి ప్రింట్ వేసిన తర్వాత మళ్ళీ లీవ్స్‌కి సెకండ్ టైమ్ కూడా పెయింట్ వేసి మళ్ళీ సెకండ్ టైమ్ కూడా పెట్టాను. సెకండ్ టైమ్ పెట్టినప్పుడు నాకు కొంచెం డార్క్‌గా మంచిగా వచ్చింది. సో, మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ లీవ్స్ చూడండి. ఫస్ట్ టైమ్ పెట్టినప్పుడు అలా నాకు లైట్‌గా అనిపించింది. సో, అలా లైట్‌గా అనిపించిన తర్వాత మళ్ళీ లీవ్స్‌కి సెకండ్ టైమ్ కూడా పెయింట్ వేసి, సెకండ్ టైమ్ కూడా సేమ్ అదే ప్లేస్‌లో పెట్టేసి దాన్ని బాగా ప్రెస్ చేసి తీసాక నాకు డార్కర్ షేడ్ వచ్చింది. డార్కర్ షేడ్ మొత్తం ప్రింట్ పడిన తర్వాత నేను దానికంటే ఎడ్జెస్ ఉన్నాయి కదా! ఎడ్జెస్ ఎక్కడెక్కడైతే పెయింట్ అవ్వలేదో అక్కడక్కడ మొత్తం అంతా బ్రష్‌తో కొంచెం లైట్‌గా మళ్ళీ పెయింట్ అనేది టచ్ అప్ ఇచ్చాను. వన్స్ అది కూడా అయిపోయిన తర్వాత బోర్డర్స్ మొత్తం కొంచెం డార్కర్ షేడ్ తీసుకున్నాను. మనం లీవ్స్ వేసిన షేడ్ కంటే కొంచెం డార్కర్ షేడ్ తీసుకొని అవుట్‌లైన్ అనేది రఫ్‌గా ఇచ్చుకుంటూ వెళ్ళాను. కంప్లీట్ అవుట్‌లైన్ అయితే ఇవ్వలేదు. రఫ్‌గా అవుట్‌లైన్ ఇస్తూ వెళ్ళాను. అండ్ మధ్యలో కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. మనము ఈజీగా ఈ లీవ్స్‌ని ఏంటి అంటే మన ఫ్రెష్ ఆకులు లేకుండా కూడా మనం డ్రా చేసుకోవచ్చు. కానీ ఈ లీవ్స్‌తో ట్రై చేస్తే ఎలా ఉంటుంది అంటే పెయింటింగు, షేప్స్ నీట్‌గా రాని వాళ్ళకు ఇది ఈజీ అవుతుంది కదా! ప్రింట్ వేయడము. అందుకని ఇది ట్రై చేశాను. సో దట్ ఎవరైనా వేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకు పెయింటింగ్ రానిప్పుడు జస్ట్ పెయింట్‌ని ఆకుకంతా ఏ ఆకుంటే ఆ ఆకు మీరు అప్లై చేసేసి ఆకుని తీసుకెళ్ళి ఫ్యాబ్రిక్ మీద బాగా ప్రెస్ చేస్తే ఇలా మీకు లీవ్స్ షేప్ వస్తుంది. దెన్ అక్కడ ఎక్కడైనా మనకు ఆహ్, పెయింట్ అంటని చోట మనం ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. ఇదేంటి అంటే పెయింటింగ్ రాని వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉండే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి. వన్స్ పెయింటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత, పెయింటింగ్ అనేది బాగా ఆరిపోయిన తర్వాత, దాని మీద పెయింట్ మీద మనం పేపర్ పెట్టేసి ఐరన్ చేస్తే ఏంటంటే, పెయింట్ అనేది ఫ్యాబ్రిక్‌కి పట్టుకుంటుంది అండ్ వాష్ చేసినా పోకుండా ఉంటుందండి. నేను ఈ పెయింటింగ్ అనేది ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఎవ్రీవన్.